పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకంగా ఊపిరి పీల్చుకుంది. బెలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు తమనేం చెయ్యరు. గిల్గిట్ బల్టిస్తాన్లో ఏ గొడవలు జరగవు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు వచ్చి తమనేమీ చెయ్యరు. ఆ ప్రాంతాన్ని మొక్కలు చేసుకోరు. సింధు ప్రాంతంలో ప్రజలు గొడవలు ఆపేస్తారు. ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళు ఆగిపోతారు. ఇది చాలు. వాస్తవంగా భారత్తో గొడవ పెట్టుకోవాలనుకుంది అందుకే. ఎందుకంటే అక్కడ ఏదన్నా జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మొక్కలయ్యే పరిస్థితి. బెలూచి రెబల్స్ ఒక పక్కన, సింధులో ఇంకో పక్కన పోరాటాలు, ఇమ్రాన్ ఖాన్ వర్గం వ్యతిరేకం. ఓవరాల్గా 5 వైపుల నుంచి పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. దాన్ని కవర్ చేసుకోవాలంటే జాతీయ భావం పెంపొందించాలి. అక్కడ ఒకవైపుకి తీసుకెళ్ళాలి. అదే ఇప్పుడు అది చేసుకొచ్చినట్టు. దానికి అందులో భాగంగా భారత్ మీద దాడి, భారత్ కొట్టినటువంటి రిటాలియేషన్ అటాక్. ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినంత వరకు వాళ్ళ మసీదులలో, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనా సంస్థల్లో సమావేశాలు పెట్టి అక్కడ యువతను రెచ్చగొట్టి